అన్న అడిగేస్తే డ్రామా, అన్న చెయ్యేస్తే డ్రామా, అన్న కోర్టుకెళ్తే డ్రామా, అన్న పరామర్శకెళ్తే డ్రామా, అంతా డ్రామా డ్రామా డ్రామా. జగనన్న ఏడు చేసినా ఎక్కడికి వెళ్ళినా అదో పెద్ద డ్రామా మాదిరి తయారైపోనది ఇప్పుడు. వాళ్ళ పిచ్చి పిచ్చుకలు ఎత్తుకుపోను, వాళ్ళ డ్రామాలు పాడుగాను. ఇదెక్కడి దిక్కుమాలిన సంతండి బాబా. సావుకెళ్ళిన డ్రామానే, పెళ్లికెళ్ళిన డ్రామానే. జగనన్నకి ఆ జనం పిచ్చేటో ఏమో మరి. అన్న ఎక్కడికి వెళ్ళినా పెద్ద సంత రావాలి, వాళ్ళు తోసుకొని సావాలి. సావాలచ్చ పిచ్చిలో ఇదో రకం పిచ్చి అన్నట్టు. ఇప్పుడు సూచి ఏళ్ళు గడిచిపోయినది, ఓసారి వచ్చి మోహన్ చూపించి అలవాయి బాబా అని కోర్టు కేకేస్తే దాన్ని కూడా తప్పించుకుందామని ప్లాన్ వేసాడు జగనన్న. అన్నొస్తే అట్ట జరిగిద్ది ఇట్ట జరిగిద్ది, బ్రహ్మాండం బదులైపోద్ది అన్న రేంజ్ లో కట్టింగ్లు ఇచ్చారు. కానీ ఏటి జరిగినా సరే కోర్టుకు రావాల్సిందే, మోహం చూపించాల్సిందే అని మొట్టికాయలు వేసేసరికి మాడు మొహం వేసుకొని కోర్టుకెళ్ళాడు. ఏపీలోనే దిక్కు దివానం లేదయ్యా అంటే తెలంగాణలో వైసీపీ జెండాలు, బ్యానర్లు, రప్ప పోస్టర్లు అట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారా వైసీపీకి? కానీ వచ్చారండి బాబా. అన్న చెప్తున్నాడని వారం రోజుల నుంచి అయ్యా బాబు అని అడుక్కొని ఓ 300-400 మంది జనాల్ని పోగేశారు. మరి పేటీఎంలో ఎంత పేమెంట్ వేశారో మనకైతే తెలుసు. కానీ ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ లో అన్న తన లగ్జరీ విమానం దిగ్గానే పొలోమంటూ మందకు మంద వెళ్ళి అన్నయ్య వచ్చినాడు, అల్చల్ సిందులు తెచ్చినాడు అన్న రేంజ్ లో ఎలకని చెప్పారు. తెలుసుగా, అన్నంటే రప్ప అంటే అన్న. అందుకే వాళ్ళ స్టైల్లో రప్ప పోస్టర్లు అట్టుకొని డ్రామాను యమరక్తి కట్టించారు. వైసీపీ వాళ్ళ డ్రామాలు ఎట్లా ఉంటాయో ముందే తెలుసు కాబట్టి తెలంగాణ పోలీసులు లాఠీలు అట్టుకొని రెడీగా ఉన్నారు. అయితే పెద్ద క్యావిడి ఏంటంటే జగనన్నని చూడటానికి వెళ్లే వాళ్ళంతా ఏదో పూనకాలు వచ్చినట్టు ఆయన వైపు దూసుకెళ్తుంటారు. మరి దూసుకెళ్ళమని ఎవరైనా చెబుతారో లేకపోతే ముందే ట్రైనింగ్లు గట్టా ఇస్తారో ఎటగాని అదంతా పెద్ద డ్రామా అని అందరికీ అర్థమైపోయేట్టు చేస్తుంటారు. అక్కడ తోపులాట జరగకపోయినా జరిగినట్టు, ఎక్కువ మంది రాకపోయినా వచ్చినట్టు, జగనన్న కోసం తోసేసుకున్నారు, గీసేసుకున్నారు, రక్కేసుకున్నారు అని రాసుకోటానికి వైసీపీ వాళ్ళు చేసే ముష్టి డ్రామాలు అన్నట్టు అవన్నీ. జనం ఏమైనా ఎర్రి బాగులలో చెప్పండి. సీటు కింద 31 కేసులు ఎట్టుకొని తిరుగుతున్న నిందితుడు కోర్టుకు హాజరేసుకోవడానికి వెళ్తుంటే అయ్యగారు మా గొప్ప పని చేశారని, అది కూడా హైదరాబాద్ లో, అంతమంది జనం ఎందుకు వస్తారు? అదే జనం కాకపోతేను తోలుకొచ్చిన 300-400 మందితో బేగంపేటలో ఓ షో చేయించారు. ఇంకొంతమందితో కోర్టు దగ్గర ఆడావిడి చేయించారు. అక్కడ తోసుకునే డ్రామా క్రియేట్ చేశారు. ఇట్లా జగనన్న ఆనందం కోసం నానా తంటాలు పడ్డారు. అన్నింటికీ మించి కోర్టుకెళ్ళినా సరే మందనేసుకెళ్ళటం ఏటయా బాబా అని జనం తలలు పట్టుకుంటున్నారు.